నెల్లూరు నగరపాలక సంస్థ గౌరవ మేయర్ దేవరకొండ సుజాత అశోక్ స్థానిక మూలపేట ఏనుగ సుందర రామిరెడ్డి మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్లో శనివారం జరిగిన విద్యార్థుల అభినందన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. లబ్బైక్ హజ్ ఉమ్రా టూర్స్ అండ్ ట్రావెల్స్ నెల్లూరు స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆర్డీఓ అనుషతో కలిసి ఈఎస్ఆర్ఎం సిహెచ్ఎస్ బాలికా పాఠశాల వివిధ సంస్కృత పాఠశాలల్లో 10వ తరగతిలో 500కు పైగా మార్కులు సాధించిన 36 మంది విద్యార్థులను మేయర్ ఘనంగా సన్మానించి జ్ఞాపికలను బహిష్కరించారు. ఈ సందర్భంగా మేయర్ ఆర్డీఓలు మాట్లాడుతూ విద్యార్థుల కృషి, పట్టుదల, గురువుల మార్గదర్శకత్వం వల్ల మున్సిపల్ పాఠశాలల విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలను సాధించగలిగారని హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థులు క్రమశిక్షణతో భవిష్యత్తులో ఇంకా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, మున్సిపల్ పాఠశాలల విద్యార్థులు ఇతర విద్యార్థులకు ఆదర్శంగా నిలవాలని వారు ఆకాంక్షించారు. విద్యార్థులకు ప్రోత్సాహం అందించడానికి, ఉన్నత చదువుల్లో ప్రణాళికబద్ధమైన లక్ష్యాన్ని ఎంచుకోవడానికి నిర్వహించిన ఈ కార్యక్రమం ఎంతో ప్రశంసనీయమని నిర్వాహకులను మేయర్, ఆర్డీఓలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ నాగరాజు, సిఐ కోటేశ్వరరావు, ఎంఈఓలు అబ్దుల్ హమీద్, తిరుపాలు, లబైక్ హజ్ ఉమ్రా టూర్స్ అండ్ ట్రావెల్స్ నెల్లూరు స్వచ్ఛంద సంస్థ అధినేత్రి సయ్యద్ షబానా పర్వీన్, ఈఎస్ఆర్ఎం పాఠశాల ప్రిన్సిపల్ తిరుమల రాజు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఇంకో డిపార్ట్మెంట్కి వెళ్తే అదొక డిఫరెంట్. లేటెస్ట్ గా మనకి మార్కెట్ లో ఫైట్ చేయాల్సిన సైబర్ క్రైమ్, సోషల్ మీడియా. ఇక్కడ రియల్ గా ఒప్పుకోవడానికి ఎంతమంది టిక్ టాక్ చెప్పాలి. పేరు కూడా ఎందుకు ఈ కార్యక్రమం, ఇంత మంచి కార్యక్రమం మేడం గారు ఎందుకు చేస్తున్నారు, ఇదేందుకు చేస్తున్నారు, ఎంత మంచి ఎందుకు వచ్చారు? ఎందుకంటే ఇది నేను అబ్జర్వ్ చేసుకోవాలి, ఫిక్స్ మనం అబ్జర్వ్ చేసుకోవాలి. ఎవరంటే సమాజంలో ఎవరైనా మంచి వ్యక్తి అంటే ఆరోగ్యం, ఎవరైతే కోసం చేస్తారో ఫిజికల్లీ అంటే శారీరకంగా ఆరోగ్యం ఉంది, మెంటల్లీ మానసికంగా ఆరోగ్యం. మూడవది ఎకనామికల్ అంటే మంచి ఉద్యోగం తెచ్చుకొని నీ పిల్లలకి నీకు అన్ని సమకూర్చుకోగలిగే స్తోమత కలిగితే ఎకనామిక్. ఫైనల్లీ సోషల్. బహుమతి అనేది ఖరీదు నమ్మలేదు, అది ఉత్సాహాన్ని ఇస్తే దానికి ఇస్తారు. చూస్తే నేను సాపడుకుంటా, నేను యావరేజ్ స్టూడెంట్ 60%. నేను గవర్నమెంట్ టీచర్ బీజీని. ఇక్కడ ఈఎస్ఆర్ మున్సిపల్ హై స్కూల్లో ఏదైతే మన 10వ తరగతి పిల్లలు ప్రతిభను చాటారో దాని గురించి షబానా గారి ఆధ్వర్యంలో అండ్ వివిధ శాఖల అధికారులు కూడా ఇక్కడ విచ్చే ఉన్నారు. వీళ్ళందరూ కూడా సత్కారం చేయడం జరుగుతుంది. ఎందుకంటే పిల్లలు 591 మార్క్స్ తో అంటే అర్బన్ కాన్స్టిట్యుయెన్సీలో పరంగానే అండ్ డిస్ట్రిక్ట్ పరంగా కూడా స్టేట్ పరంగా కూడా 590 అంటే ఇట్స్ అ గ్రేట్ ఫీట్. 591 ఇట్స్ అ గ్రేట్ ఫీట్ అండ్ అబౌవ్ 500 కూడా మార్క్స్ మన గవర్నమెంట్ స్కూల్ పిల్లలు ఎటువంటి అంటే ఎక్కడ కూడా ప్రైవేట్ వాళ్ళకి తక్కువ కాకుండా ఈసారి మంచి ప్రతిభను చూపించారు. అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏదైతే మనకి ఆ షైనింగ్ స్టార్స్ అనే ప్రోగ్రామ్ అది కూడా సక్సెస్ఫుల్ విజయవంతం అయిందని వీళ్ళ యొక్క రిజల్ట్స్ ద్వారా తెలుస్తుంది. సో వాళ్ళని అభినందించే కార్యక్రమంలో మనకి అంతిమ తీర్పు వాళ్ళ న్యూస్ పేపర్ వాళ్ళ ఆధ్వర్యంలో ఆయన షబానా గారి ఆధ్వర్యంలో వివిధ శాఖల అధికారులు అందరూ కూడా మేము వచ్చాము. వాళ్ళకి కొంచెం మోటివేషన్ గా అంటే ఎందుకంటే నెక్స్ట్ వాళ్ళకి లైఫ్ స్పాన్ అనేది ఈ 10th క్లాస్ తర్వాతే స్టార్ట్ అవుతుంది. కెరియర్ ప్లానింగ్ కానీ ఆపర్చునిటీస్ కానీ వాళ్ళ యొక్క మంచి సిటిజన్స్ గా తీర్చిదిద్దేది ఈ 10th క్లాస్ ఎగ్జామ్ తర్వాతే వాళ్ళ లైఫ్ ఉంటుంది. కాబట్టి వీళ్ళకి ఒక మోటివేషన్ గా టుడే ఇస్ అ వెరీ గ్రేట్ అచీవ్మెంట్ డే ఫర్ దెమ్. సో వాళ్ళు చీరప్ చేయాలని టీం అంతా వచ్చాం. లబ్బైక్ హజ్ అండ్ ఉమ్రా టూర్స్ అండ్ ట్రావెల్స్ అధినేతని ఈ రోజు ఈఎస్ఆర్ఎం స్కూల్ కి రావడం జరిగింది. 10th క్లాస్ లో హైయెస్ట్ మార్క్స్ పిల్లలు అచీవ్ చేయడం, వాళ్ళు పడ్డ కష్టం, ఇలా మేము చిన్న ఒక గిఫ్ట్ ద్వారా ఏదో ఒక మా సంస్థ ద్వారా ఇలా కంగ్రాచులేషన్ చేయడానికి వచ్చాము ఇక్కడ. అందుకు వచ్చిన పెద్దలందరికీ చాలా థ్యాంక్స్ అండ్ ఆడియో మేడం గారికి స్పెషల్లీ థ్యాంక్స్ చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ వచ్చిన పేరెంట్స్ గారు, వేదిక మీద ఉన్న పెద్దలు, ఆర్డీఓ గారికి
ఉపాధ్యాయులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు 500 దాటి పిల్లలు ఎంత ఉత్తీర్ణత సంపాదించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాను, ఇంతమంది పిల్లలైతే ఎప్పుడు ఇంత ఉత్తీర్ణత తీసుకురాలేదు. అదేవిధంగా ఈ 26 అంటే చాలా గర్వంగా ఉంది. మీరందరూ ఇంత గొప్ప ఉత్తీర్ణత సంపాదించినందుకు, మిమ్మల్ని అందరినీ ప్రోత్సహించినందుకు సార్ వాళ్ళకు కూడా అందరికీ ధన్యవాదాలు సార్. మీ అందరికీ పిల్లల్ని ఎంతో కష్టపడి, అలాగే పేరెంట్స్కి కూడా మీరు ఇంకా పిల్లల్ని ఇంకా మోటివేట్ చేసి పిల్లలందరినీ ఇంకా ముందుకు తీసుకురావాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మన మున్సిపాలిటీ తరఫున 16 స్కూల్స్ ఉన్నాయి, హై స్కూల్స్. వాటిలో మొత్తం 48 పిల్లలు ఉత్తీర్ణత సంపాదించి ఫస్ట్ కానీ సెకండ్ థర్డ్ రావడం చాలా సంతోషంగా ఉంది. పిల్లలకి వీళ్ళందరికీ సన్మానించి చిన్న అదే అనిపిస్తుంది నాకు. వాళ్ళకు కూడా ఏదైనా గిఫ్ట్ ఇస్తే బాగుండు అని నేను అనుకొని లిస్ట్ తీసి పెట్టించాను. నారాయణ సార్ గారు వస్తారు, వచ్చినప్పుడు కూడా వాళ్ళకు కూడా ఏదైనా బహుమతి ఇస్తే బాగుంటుందని చెప్పి నా అభిప్రాయం. అలాగే పిల్లలందరూ ఇంకా బాగా చదువుకొని ఉన్నత స్థాయిలో ఉండాలని, ఇంకా సార్ వాళ్ళు చెప్పారు కదా, మీ అలవాట్లు అవన్నీ ఉండకుండా ఎలాంటి మార్పులు వస్తాయో అవన్నీ తల్లిదండ్రులతో కానీ మీకు దగ్గరగా ఉన్న సార్ వాళ్ళు ఎవరైనా సరే, మీకు ప్రేమగా ఉండేవాళ్ళు ఎవరైనా సరే వాళ్ళతో షేర్ చేసుకోండి. మీ ఉన్నత స్థాయిలో ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, అలాగే మన ప్రభుత్వ పాఠశాలలు ఇంతగా మార్క్స్ తీసుకొచ్చారంటే అది చాలా సంతోషం, గర్వించదగ్గ విషయం అసలుకైతే. అలాంటిది ఇంకా మన పొంగూరు నారాయణ గారు అయితే మన స్కూల్స్ని ఇంకా మోడల్ స్కూల్స్గా తీసుకురావాలని ఎంతో ప్రయత్నిస్తున్నారు. అదేవిధంగా విఆర్ స్కూల్ని ఎంతో బ్రహ్మాండంగా డెవలప్ చేశారు. అలాగే మన డివిజన్లో ప్రతి హై స్కూల్ కూడా అలా విఆర్ స్కూల్ మించి చేయాలని సార్ అభిప్రాయం. ఆయన అంత సంతోషపడుతున్నారు. వాళ్ళ సొంత నిధులతో కూడా ఎంతో కష్టపడి వాళ్ళు చేస్తున్న పనిని ఇంకా మీరు ఇలా ప్రోత్సహించడం చాలా సంతోషం. ఇలా మీ పిల్లలందరూ కలిసి ఎంతో కష్టపడి మంచి మార్కులు తీసుకొచ్చినందుకు తల్లిదండ్రులకే కాక ఉపాధ్యాయులకు కాకుండా గ్రామానికి, మన నెల్లూరు జిల్లాకి ఇంకా మంచి పేరు తీసుకురావాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. పిల్లలు ఇప్పుడే 10th ఇన్ని మార్కులు తీసుకొచ్చారంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ రాబోయే రోజుల్లో కూడా మీరే ఇంకా సూపర్ టాలెంట్గా ఉండాలని, తల్లిదండ్రుల కష్టం మీరు తెలుసుకొని ఇంకా బాగా చదువుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. మూలాపేటలో నేను క్లస్టర్గా వ్యవహరిస్తున్న ఏరియాలో ఉన్న ఈఎస్ఆర్ఎం హై స్కూల్ అంటే ఏనుగు సుందరరామరెడ్డి హై స్కూల్. ఇది పెద్దలు అప్పుడు దాతలు ఈ స్కూల్ ని కట్టారు. ఇక్కడ కూడా మా కల్పం రమేష్ అన్న కూడా ఇక్కడే చదివి పాస్ అయ్యి ఇక్కడే మరి ఉద్యోగం చేస్తున్నారు. ఇది చాలా మంచి స్కూలు. అందులో లెబ్బే హర్బల్ ఉమ్రా టూర్స్ అండ్ ట్రావెల్స్ అధినేత అయిన షబ్బానా పర్వీన్ గారు ఒక మంచి కార్యక్రమం పెట్టారు. ఆ మంచి కార్యక్రమం ఎవరైతే కష్టపడి చదివి గవర్నమెంట్ స్కూల్స్ లో కష్టపడి చదివి మంచి మార్కులు సంపాదించారో వాళ్ళకి సన్మానించడమే కాకుండా వాళ్ళు భవిష్యత్తులో ఇంటర్మీడియట్ అయితేనేమి, బీటెక్ అయితేనేమి ఏ విధంగా నడుచుకోవాలో అవి కూడా ఇక్కడ మన 1 టౌన్ సిఐ గారు అయితేనేమి, మన ఆర్డీఓ మేడం అయితేనేమి అందరూ కూడా వాళ్ళకి చెప్పడం, సూచనలు ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. నేను ఒక రాజకీయంలో తిరిగే ఒక సర్వసాధారణ వ్యక్తిని. నేను ఈ కార్యక్రమానికి కొద్దిగా ఆలస్యంగా వచ్చాను. అది మా 1 టౌన్ సిఐ గారికి తెలుసు. ఒక పేద మహిళ, మతిస్థిమితం లేని మహిళ కాలువలో పడి మృతి చెందితే ఆమెని పోలీసు వాళ్ళ ద్వారా తీసుకుపోయి వాళ్ళ ఇంట్లో అప్పచెప్పి నాకు తోచిన సహాయం నేను చేసి వస్తున్నా. అట్లాగే పేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి కోసం మన నారాయణ సార్ గారు ఒక మంచి స్కూల్ డిఎస్ఆర్ హై స్కూల్ నిర్మిస్తున్నారు. త్వరలో దాంట్లో అడ్మిషన్స్ కూడా జరుగుతాయి. ఈ పేద విద్యార్థుల్ని మంచి బాటలో తీసుకోపోవడానికే ఆ ఒక స్కూల్ నిర్మాణం పూర్తవుతుంది. అదే విధంగా నారాయణ సార్ కూడా ఈఎస్ఆర్ఎం హై స్కూల్ ని కూడా డెవలప్ చేయాలని చెప్పి ఆలోచనలో ఉన్నారు. మా నారాయణ సార్ గారి ఉద్దేశం కూడా పేద పిల్లల్ని ఎంకరేజ్ చేయడం, వాళ్ళకి మంచి చదువులు ఇప్పించి, అది కూడా కార్పొరేట్ సంస్థల స్కూల్స్ కన్నా ధీటుగా ఒక మంచి చదువుని వాళ్ళకి అందించాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం చేపట్టారు. కాబట్టి నేను పిల్లలందరికీ ఒకటే చెప్తున్నా, ఇంటర్మీడియట్ అమ్మ 10th క్లాసు, ఒకప్పుడు మేము 10th క్లాస్ పాస్ అవడం అంటే గగనం. ఇప్పుడు 10th క్లాస్ కాదు, మీకు మెయిన్ ఇంటర్మీడియట్ మెయిన్ అమ్మా. మీకు ఇంటర్మీడియట్ అనేది మెయిన్. ఆ ఇంటర్మీడియట్ లో మంచి మార్క్స్ మీరు స్కోర్ చేయాలా, 591 కాదు, దాంట్లో స్కోర్ చేయాలి మంచి మార్క్స్.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.